శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మహాసరస్వత్యై నమ. హరి ఓం శ్రీమాత్రే నమ. ప్రేక్షకులందరికీ నమస్కారములు. ఈ యొక్క జూన్ మాసంలో జ్యేష్ఠ మాసం యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయి? ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో మనకు అరుదైనటువంటి అనేకమైనటువంటి జయంతోత్సవాలు కూడా ఉన్నాయి. అలానే నిర్జల ఏకాదశి ప్రత్యేకంగా చెప్పవలసిందిగా, అలాగే ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో కొన్ని రహస్యములు కూడా ఉన్నాయి. అది దశమహావిద్యలకు సంబంధించినటువంటి జయంతోత్సవాలు, అలానే పౌర్ణిమ, ఏకాదశి, సంకష్టహర చతుర్థి, యోగములు కొన్ని ఉన్నాయి. ఇటువంటి విశేషమైనటువంటివి ఈ జ్యేష్ఠ మాసంలో కూడా మనకు కనబడుతున్నాయి. ఈ జ్యేష్ఠ మాసంలో మనము ప్రత్యేకంగా ఏ దేవతను ఆరాధన చేయాలి, ఏ దేవుణ్ణి పూజించాలి అనుకున్నట్లయితే ముఖ్యంగా విష్ణుమూర్తి యొక్క అవతారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఆరాధన చేయాలి. అట్లనే మనకు వట సావిత్రి వ్రతం అనేటువంటిది, ఏరువాక పౌర్ణిమ, ఇలా రకరకాలైనటువంటి శుభాది కార్యక్రమాలు ఎక్కువగా ఉన్నాయి. అలా త్రివిక్రముని యొక్క ఉద్భవము, బలిచక్రవర్తి యొక్క విశేషమైనటువంటి భాగవతంలో చెప్పబడినటువంటి బలిచక్రవర్తి ఇచ్చేటువంటి భూదానము, ఇవన్నీ కూడా మనకు ఇటువంటి మహత్తరమైనటువంటి జ్యేష్ఠ మాసంలో ఉన్నాయి. కాబట్టి ఈ జ్యేష్ఠ మాసంలో అందరూ కూడా దేవీ దేవతారాధన చేసుకొని తను అనుగుణంగా స్వామి దేవీ దేవతానుగ్రహం కలిగి ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందాలని ఆశిస్తున్నాము. జూన్ మాసం జ్యేష్ఠ మాసం కుంభరాశి యొక్క ఫలితాలు చూసినట్టయితే కుంభరాశికి ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 2-3 పాదాలు ఈ యొక్క కుంభరాశి. కుంభరాశి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో రాహు, ద్వితీయంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థమందు రవి, తదుపరి బుధుడు కూడా అక్కడే. తదుపరి స్థానం బుధుడు 7వ తారీఖు నుంచి మిథున రాశిలో సంచారం చేస్తూ పంచమ స్థానంలో, అట్లనే పంచమంలో గురువు, పంచమంలో రవి, 15వ తారీఖు నుంచి పంచమంలో రవి, అట్లనే కుజ కేతువులు వీరికి ఈ యొక్క 7వ తారీఖు జూన్ నుంచి కుజకేతులు సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఇటువంటి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రవి పంచమ స్థానంలో ఉండటం వల్ల రాజసన్మానం, రాజసమానంగా గౌరవం, కొంతవరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి. ధన నష్టం జరిగినా కూడా ఆదాయానికి సంబంధించి లోటుగా ఉండదు. అలానే శత్రు భయము, కొంత శత్రువుల భయాలు ఉండే అవకాశం ఉంటుంది. రవి కొంత శారీరక శ్రమ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. కష్టం చేస్తున్న అని ఒక మనసులోంచి ఒక భావన ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లానే బుధుడు మీకు పంచమ స్థానంతో, అట్లానే బుధుడు మీకు పంచమ స్థానంలో ఉండటం వల్ల కొన్ని చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటి వెంబడే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. గురువు అనుగ్రహం పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి తీవ్రమైన ఉష్ణ సంబంధమైన వ్యాధులతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. మనస్సు చికాకుగా ఉంటుంది. కానీ వెంటనే మీకు జూన్ చివరాంకంలో కొంత అనుకూలంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పోగొట్టుకొని మళ్ళీ కొంత పోటీ పరీక్షల్లో కానీ, విద్యార్థులు కానీ, రాజకీయ నాయకులు కానీ లాభించే అవకాశం ఉంటుంది. మనోధైర్యము, ముందుకు వెళ్ళడం మంచిదనుకుంటారు. ధనలాభాలు ఎక్కువగా ఉంటాయి. విజయం సాధించే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. మీ మాటని ఎక్కడ కూడా వాళ్ళు తీసిపోకుండా కొంత మీ కింద ఉండేటువంటి వారు, పై ఉండేటవారు మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తీసుకొని మిమ్మల్ని ఒక మంచి స్థాయిలో పెట్టే అవకాశం ఉంటుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉన్నా కూడా యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క మాసంలో బుధుడి యొక్క అనుగ్రహం వల్ల. అట్లానే చివరిలో, అది కూడా మొదట్లో బాగుండదు, చివరి 7 రోజులు కూడా బాగుంది జూన్ మాసంలో. కుజుడి యొక్క పరిస్థితి చూస్తే సప్తమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. మీకు ఉదర సంబంధం అంటే లార్జ్ ఇంటెస్టైన్స్ అంటే మనకు కడుపులో ఉన్నటువంటి ఏదైతే నరాలు ఉంటాయో వాటికి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత కొంత అల్సర్స్ కానీ, బ్లడ్కి సంబంధించిన రిలేషన్ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, కుటుంబ కలతలు కానీ, అంటే మీ మాటని ఎదుటి మనిషి విపరీత అర్థాలు తీసుకోవడం, రెచ్చగొట్టడం లాంటివి చేసే అవకాశం ఎక్కువగా ఉండడం, కొంత బంధుమిత్రాదులతో కూడా కొంత పోట్లాట్లు ఏర్పాటు చేసుకోవటం. శుక్రుడు మీకు 3వ స్థానంలో సంచారం చేస్తూ వ్యాపారస్తులుగా మిమ్మల్ని భాగస్వామ్యంగా ఉండేటువంటి వారితో కూడా నష్టం ఉండటము, మీ యొక్క తోబుట్టులు మిమ్మల్ని దూరంగా పెట్టడము, లేదా అన్నదమ్ముల వల్ల కొట్లాటలు జరగటము, అట్లనే జీవనాధార సమస్యలు అంటే
జీవం ముందరికి పోవాలంటే ధనం కావాలి, కొంత ధనానికి ఎత్తుకునే పరిస్థితి, అట్లా కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఎంతో కష్టం చేస్తే కానీ ఫలితం ఉండని పరిస్థితి. ఈ విధంగా కొంత కార్యాలు కూడా విఘ్నంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ విధంగా. కాబట్టి కొంత శుక్రుడు ప్రతికూలంగా ఉన్నాడు. గురువు చూస్తే మరి పంచమ స్థానంలో గురువు ఏ విధంగా ఉన్నాడయ్యా? మనోవాంఛా ఫలసిద్ధి. గురువు యోగప్రదంగా ఉన్నాడు కాబట్టి ఈ యోగాలను కూడా ఒక్కసారిగా తీసేస్తాడు. ఈ నెలలో గురువు కూడా అట్లానే మంచి యోగదాయకంగా ఉన్నాడు. దైవానుగ్రహం మీ వద్ద ఉంది అనుకోవాలి. గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఇవన్నీ చిన్న చిన్నవే అనుకునే ఒక భావంతో ఉంటారు. మనస్సులో కూడా అలానే సలుస్తారు. ఐశ్వర్యము, కాలానుగుణంగా కార్యాశక్తి, బంధుమిత్రాదులతో కూడా కీర్తి ప్రతిష్టాదులు, ధనలాభము, ఇవన్నీ గురువు ఇస్తున్నాడు. అయితే ఒక్క మనసులో ఏంటంటే ఇప్పటివరకు కూడా కొంత అవయోగాలు ఉన్నాయన్నారు, ఏలినాటి శని ప్రభావం ఉన్నారు, ఇన్ని ఉన్నాయన్నారు. కానీ మళ్ళీ కూడా ఈ గురువు ఇన్ని యోగం ఇస్తున్నాడు కదా మరి ఇక్కడ అంటే జన్మంలో రాహు ఉన్నాడు. రాహు ఎటువంటి సమస్య ఇస్తాడయ్యా అంటే బాగా విపరీతమైనటువంటి రెచ్చగొట్టేతనాన్ని ఇస్తాడు. అంటే మనిషిని మొత్తం పిండి చేసే పరిస్థితి రాహు. అంటే ఇంకా పౌడర్ చేయడానికి రెడీగా ఉంటాడు. అందుకని యాష్ కలర్ అంటారు రాహుకి. అంటే పౌడర్ చేసేస్తే ఇక భస్వం చేసేద్దామనే స్థితిలోకి వస్తాడు. ఇక అంటే ఆ స్థితికి తీసుకొస్తాడు. ఇంత శ్రమ పడినా మాకు లాభం లేదా అంటే శ్రమ పడతారు కాబట్టి లాభం తర్వాత వస్తుంది. ఇంతవరకు శ్రమ పడుతూ ఉంటారు, తర్వాత కాలంలో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. మరి అట్లాగే శని యొక్క ఫలితాలు చూద్దాం. శని ఏ విధంగా ఉన్నాడు అంటే శని ద్వితీయ స్థానంలో ఉన్నాడు. అంటే గౌరవ మర్యాదలు కొంత ఇబ్బంది కలిగిన, దూషణలు కలిగిన, ఆరోగ్యాన్ని కొన్ని ఇబ్బంది పెట్టిన, కుటుంబ కలతలున్నా కూడా గురువు అనుగ్రహం వల్ల ఇవన్నీ ఛేదించుకుంటూ ఉంటారు కొద్ది కొద్దిగా. ఇవన్నీ చిన్న చిన్న సమస్యలే. మనిషి అన్న తర్వాత జీవితంలో అనేక సమస్యలు ఉంటాయి. అటు ధనపరంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, రుణగ్రహీతలుగా కావచ్చు. కాబట్టి అలా మిమ్మల్ని పీల్చి పిప్పి చేసినా కూడా గురువు అనుగ్రహంతో బయటపడతారు. కాబట్టి రాబోయేటువంటి జూన్ మాసంలో ఒక గురువు యోగదాయకంగా ఉంటున్నాడు. అట్లానే కేతు చూసినట్టయితే మీకు ఎలా ఉందయ్యా మరి కుంభరాశి వారికి అంటే మిమ్మల్ని వేర్పాటు చేయటం, అంటే మిమ్మల్ని సపరేట్గా చూడటం, మిమ్మల్ని సపరేషన్ చేద్దాం, యోగదాయకంగా అందరితో కలిసి ఉంటే మిమ్మల్ని ఎప్పుడు సపరేట్ చేసి కట్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు కొంతమంది జనాలు. వీళ్ళని ఎట్లా కట్ చేయాలా, వీడు పైకి వస్తాడేమో అని కట్ చేద్దామని ఆలోచనతో ఉంటారు. కాబట్టి కొంతవరకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ విధంగా కేతు ప్రతికూల ఫలితాల వల్ల అంటే మిస్కమ్యూనికేషన్స్ విపరీతంగా ఉంటాయి. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ని పూడ్చుకునే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా రాహుని బలపరచుకోండి. రాహు బలపరచుకోవటం అంటే ఏ విధంగా అంటే ప్రతి శనివారం కానీ ప్రతి ఆదివారం కానీ గ్రామదేవతా గుడికి వెళ్ళి కుంకుమార్చన చేయటం, ఖడ్గమాల స్తోత్ర పానం చేసుకోవటం, మినుముల్ని నల్లటి ఆవుకి తినిపించడం శనివారం రోజు చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు వస్తాయి. అట్లానే మిగతా గ్రహాలకు సంబంధించి కూడా ఆదివారం రోజు వెళ్ళి నవగ్రహాలకు ప్రతినిత్యం కూడా పూజ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అందులో రాహుకాలం కలిసి వచ్చే సమయం ఆదివారం. రాహుకాలం సమయంలో మీరు ఆదివారం రోజున కుంభరాశి వారు ఈ యొక్క సాయంత్రం వేళ వరకు ఉపవాసం చేసి నవగ్రహ పూజ చేసుకొని అక్కడ ఉన్న దేవతామూర్తిని, ప్రధాన దేవాలయాన్ని దర్శనం చేసుకొని ఇంటికి వచ్చి ఉపవాస దీక్ష విరమించ చేసుకోవటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి జూన్ మాసంలో కుంభరాశి వారికి.